చేయండి సెట్ అయిపోయింది అంటారా అందరు వెళ్ళాము ఇప్పటివరకు మనల్ని పెంచి పెద్ద చేయడం కోసం సింగపూర్ వైజాగ్ మధ్యలో తిరుగుతూ ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. పెద్దవాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న పిల్లవాడు 10th. ఇంకా మా అవసరం వాళ్ళకి ఏంటంటే మా ఇద్దరిని ఎవరు గుర్తిస్తారా? సర్వీస్ పరంగా చేసి రిటైర్ అయిన వాళ్ళు ఎవరు గుర్తిస్తారా? ఒకే ఒకసారి దండేస్తారు, సేవ పడతారు, మీరు ఇంటికి రెస్ట్ తీసుకోండి అంటారా అంటారు. కానీ ఇక్కడ ప్రతి నెల మాకు ఇద్దరికి సన్మానాలు జరుగుతాయి. అది పవర్ ఆఫ్ వెస్టేజ్ జరుగుతుంది. అందుకని నేను ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాను. మా వెస్టేజ్ కుటుంబంలో జరుగుతుందంటే నాకు చాలా గర్వంగా ఉంటుందండి. అమ్మగారికి గోల్డ్ డబ్బులు ఉంటాయి, అత్తగారికి కూడా గోల్డ్ డబ్బులు ఉంటాయి. మరి మీరు అమ్మ ఇస్తే తీసుకుంటారా? ఆస్తులు ఉంటాయి కదా, బాగా తీసుకుంటారా? అమ్మగారు అత్తగారు ఇస్తే తీసుకుంటారా? కానీ మేము తీసుకోలేదు. మా అమ్మగారి ఇంట్లో ఏంటంటే షుగర్, బీపీ, అత్తగారి ఇంట్లో బీపీ ఆయాసం, అత్తగారి ఇంట్లో షుగర్ ఆయాసం. ఈ రెండు మాకెందుకండి? మాకు ఓన్లీ వెస్టేజ్ ఆస్తి తీసుకునే వ్యాల్యూ హ్యాపీగా ఉన్నాం. మా బాబు డైరెక్టర్, నేను వచ్చి ఫస్ట్ డైరెక్టర్ అయ్యాను, తర్వాత స్టార్ అయ్యాను, తర్వాత క్రౌన్ అయ్యాను. ఇప్పుడు మా అబ్బాయి స్టేజ్కి నేను కూడా వెళ్ళాలి. ఎవరి వాళ్ళే ఆయన ఐడియా అయింది, మా అబ్బాయి మాది, మా కోడలు ఎవరికి వాళ్ళు. అలాగే ఒక 8 members కారు నేను తీసుకోవడం కూడా జరిగింది. మా బాబు తీసుకొని మా బాబు చెప్తాడు, నేను తీసుకోవడం ఇంత వయసులో ఒక చిన్న బొమ్మకాలు పెట్టేది నాకు పోటీ పెడితే విన్నాను అన్న. కానీ ఇప్పుడు ఇక్కడ నేను 8 members నుంచి కారు తీసుకోవడం జరిగింది కంపెనీ ద్వారా. నేను ఇందులో 9 రకాల ఆదాయాలు, 8 రకాల ఆదాయాలు ఫీల్ అయ్యాను. నా చదువు ఏంటో తెలుసా? పని 9th పాస్, 10th ఫెయిల్. చదువు లేదు, ఒక పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో తిరిగినట్లా లేదు, అలా చూడాలి. కానీ నేను ఎలాగైనా గోల్తో వర్క్ చేస్తున్నాను. రేపు 2027 జనవరికి చెప్పి 5 లక్షల రూపాయలు పెట్టాను. మరి ఆ దమ్ము ఎవరైనా ఉందండి, అది చెప్పగలిగే ధైర్యం ఉండాలి. ఎంత బీటెక్ ఎంటెక్ చదివే వాళ్ళకే అంత జీతాలు లేవు కదా. ఇప్పుడు మా బాబు 6 లక్షలు తీసుకుంటున్నాడు. కనీసం మా బాబు 6 లక్షల కంటే నా 5 లక్షల చెట్లు నేను జనవరి 27 పెట్టాలని గోల్తో వర్క్ చేస్తున్నాను. అంటే రాత్రి వరకు నేను నిద్రపోను, నేను 2 hours కళ్ళు జాగ్రత్త పెడతాను అంతే. కానీ నాకు ఏం అనారోగ్యాలు కానీ, షుగర్ కానీ, బీపీ కానీ ఏమీ లేదు. ఇంట్లో 18 రకాల సప్లిమెంట్స్ వాడు. అలాగే ఫేస్ కూడా నాకు ఏమైనా ముక్కలు కానీ, గుళ్ళలు కానీ, మచ్చలు కానీ ఏమైనా ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ మన దగ్గర హోమ్ కేర్ ఉంటుంది, బ్యూటీ కేర్ ఉంటుంది, హెల్త్ కేర్ ఉంటుంది. ప్రతి ప్రొడక్ట్ ముందు నేను వాడితేనే కదా పక్క వాళ్ళకి చెప్తాను. నేను వాడుకోవడం ఇందులో ఏమీ కష్టపడేది లేదు, డబ్బు పెట్టుబడి పెట్టమని లేదు. బాగా అందంగా ఉన్నవాళ్ళే రెండంటే లేదు, బాగా డబ్బు పట్టుకొచ్చి ఇక్కడ ముందులో 50,000 కట్టమని లేదు, బాగా చదువుకున్నావా అంటే, బాగా హైట్ ఉన్నావా అంటే లేదు. ఏమీ ఇక్కడ ఏమీ అవసరం లేదు. ఒక స్నానం చేసే వ్యక్తి మొహమ్మద్ పెట్టుకుంటే చాలా ఉంటుంది. ఇందులో నెలకి 1 లక్ష రూపాయలు తీసుకునే అవకాశం కూడా మా బాబు చాలా ఎక్సలెంట్గా చెప్తాడు. నా మాట తరలేదు, మా అబ్బాయి మాకు తెలియదు. కానీ ఇంత అవకాశం ఇచ్చారు దాన్ని మాట్లాడేందుకు చాలా థ్యాంక్స్. వస్తారా? అందరికీ నమస్కారం. మీ పేరు? మీనా గారు. మీరండి? జోష్నా గారు. మీరు సార్? వేరే గారు. మీరు సార్? మీరు ఎలాగో తెలిసినట్టు. రైట్ సార్, మీకు ఏమని చెప్పి ఇక్కడికి ఇన్వైట్ చేశారండి? మంచి ఆపర్చునిటీ ఉందని చెప్పి మీకు ఇన్వైట్ చేస్తున్నారు. ఓకేనా? రైట్. ప్రజెంట్ మీరు ఎంత సంపాదిస్తున్నారు? జాబ్ సర్చింగ్ లో ఉన్నారా? రైట్. ఒక జాబ్ చేసేందుకు ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 25,000. ఓకే రైట్. ఇప్పుడు 25,000 లేదా 30,000 మనకి ఇన్కమ్ వచ్చింది అనుకో, దానికి మనం ఎంతో చదువుకున్నాం ఆల్రెడీ. ఈ 25,000-30,000 ఇన్కమ్ సంపాదించడం కోసం ఆల్రెడీ మన తల్లిదండ్రులు మన మీద చాలా ఇన్వెస్ట్ చేసి మనం చదివించారు. ఇప్పుడు ఒకవేళ 25,000-30,000 ఇన్కమ్తో మనం ఈ సిటీ లైఫ్ స్టైల్లో, ఈ సిటీలో మనం మంచిగా బ్రతకడానికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకోగలుగుతామంటారా? కనీసం ఇప్పుడున్న రోజుల్లో ఒక చిన్న కారు ఉంటే బాగుండాలని కోరుకుంటారు, కనీసం సొంత ఇల్లు ఉంటే బాగుందని అనిపిస్తుంది, కనీసం పిల్లలకి కానీ లేదా మన ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కావాల్సిన బట్టలు కానివ్వండి, కావాల్సినటువంటి ఫుడ్ ఏదైనా మంచి రెస్టారెంట్ తీసుకెళ్ళి పెట్టాలంటే మనకు వచ్చే ఈ 30-40 వేల రూపాయల చేతులతో సాధ్యమవుతుందంటారా? సాధ్యమైతే కాదు. అంటే బయట అవకాశాలు అయితే చాలా తక్కువ. కొద్ది మంది దగ్గర మాత్రమే డబ్బు ఉందండి, అందరి దగ్గర డబ్బు లేదు. ఉన్నవాడు బాగా కోటీశ్వరులు అవుతున్నారు, బాగా లగ్జరీ ట్రీట్ చేస్తారు. లేని వారు పాపం అలాగే ఉన్న దాంట్లో అవి ఇవి కొనుక్కొని తక్కువ రేటు వాటిని కొనుక్కొని వాడుకొని అడ్జస్ట్మెంట్ లేకపోతే ట్రీట్ చేస్తారు. నాకు కూడా ఒక రోజు ఎలాంటి ఆలోచన వచ్చిందండి. నేను ఏం పని చేసేవాడంటే ఒక ఎలక్ట్రీషియన్, ప్లంబర్.
ఎలక్ట్రిసిటీ ప్లంబర్కి ఎంత రావచ్చు? మొలకాలేజ్ న్యూ రాజమౌళిలో మొత్తం అందరూ ప్లంబర్స్ ఉంటారు. 200 పైన కుటుంబాలు అంటే ఒరిజినల్ చూస్తుంటారు. వాళ్ళ దగ్గర ఉండేవాడిని. నాకు రోజుకు 60 రూపాయలు ఇచ్చేవాడు అన్నమాట. 10 years బ్యాక్ 60 రూపాయలు 40 రూపాయలు రూపాయలు ఇచ్చేవాడు. అక్కడ నుంచి పనిచేస్తూ నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, నేను ఎంతకాలం పనిచేసినా నేను విశాఖపట్నంలో సొంత ఇల్లు అయితే కొన్నాను. అది నేను ఫైనల్ వచ్చిన నిర్ణయం. సొంత ఇల్లు కావాలంటే నేను ఏం చేయాలి? రేపు పొద్దున్న నా పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలంటే నేను ఏం చేయాలి? రేపు పొద్దున్న నా భార్యని బాగా చూసుకోవాలంటే ఏం చేయాలన్న ఆలోచనలో నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ అని ఒక ఇండస్ట్రీలో తెలుసుకున్నాను. కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉంటాయంటే పుట్టగొడుగుల కంపెనీలు ఉంటాయి. ఏది మంచిది ఏది చెడ్డది తెలియకపోవడం వల్ల, రైట్ కంపెనీ దొరకకపోవడం వల్ల చాలా కంపెనీలు చేసి అలసిపోయి ఇంక ఇదంతా నాకు వర్కౌట్ అవుతాయి అని మానేశారు. 2014లో నాకు ఒక వ్యక్తి ఎక్కడ మధురవాడ నుంచి వచ్చాడు. వచ్చి వైశ్య సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి ఆయన ఆల్రెడీ బిజినెస్లో జాయిన్ అయ్యి, నీ జీవితం నా జీవితం కూడా మారుతుంది. అప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. ఆయన కూడా కారు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు అంటే అంతా నమ్మాను. తీరా మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన మాటలకి నేను చెప్పిన వస్తుందని చెప్పిన వాడికి నమ్మకం నాకు కుదరలే. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే, ఇంట్లో పడుకునే సబ్బు పేస్ట్ వల్ల వచ్చేస్తాయి అని అన్నాడు. ఇటు సబ్బు పేస్ట్ పడితే కారు బంగ్లా అవుతుంది, అందరికి వచ్చేస్తుంది కదా ఆయన అని చెప్పేసి నేను మానేశాను. కానీ 2016 ఆగస్టు వచ్చేసరికి ఏమైందంటే, ఎవరైతే నాకు చెప్పారో ఆ వ్యక్తి కారు మీద మా ఇంటికి గాజు, ఒక పాత గాజు 2 వీలర్ బజాజ్ షోరూమ్ బ్యాక్ సైడ్ నేను కాలువ పక్కన చెన్నైలో 2000 మంది ఇంటికి రనుకునేవాడిని ఆయన వచ్చినప్పుడు అనమాట. ఆయన వచ్చి గృహప్రవేశం చేసి పట్టుకొచ్చి ఇచ్చారు. ఎలా ఉంటుంది చెప్పండి? ఒక నల్ల కోట్ వేసుకుని వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ షూ మొత్తం వ్యవహారం మారిపోయింది. ఇంతకుముందు ఆయన ఏం చేసేవాడంటే కలర్స్ పని చేసుకున్నాడు బతుకులు పనిలో. అలాంటి వ్యక్తిని అంతా వేసుకొస్తే ఎట్లా బిజినెస్ చేయదు అంతా అనే చిన్న డౌట్ లోపల. నిజంగా ఇది వచ్చిందా అని డౌట్. ఇల్లు ఓపెన్ చేస్తానంటే నన్ను మోసం చేయాలని చెప్పుకుంటా, నిజంగా అక్కడ కొన్నాడా ఇది చూద్దాం, నిజంగా ఇల్లు కొని ఉంటే కనుక నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని నేను ఏం చేశానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత నిజంగా అక్కడ ఇల్లు ఉంది. నాకు తెలిసిన వ్యక్తులు చాలా మంది కనిపించారు. చాలా మంది వ్యక్తులు నాకు 20,000 వస్తున్నాను, 30,000 వస్తున్నా, 50,000 వస్తుందని చెప్పి చాలా మంది చెప్పిన తర్వాత నేనే దీనికి బిజినెస్ చేయకూడదని ఆ రోజు నిర్ణయించుకున్నాను. నా ముందు ఉన్న ఆప్షన్ ఏంటంటే, జీవితకాలం గొడ్లా కష్టపడి ప్లంబింగ్ వర్క్ చేసి వాళ్ళ కన్నా కూడా 10,000 పెట్టుకొని 10,000 20,000 అడ్జస్ట్ అవుతావా, లేదనుకుంటే అంతకు మించి ఆలోచన చేసి నీ జీవితంలో నీకు ఏం కావాలో మనం సంపాదించుకుంటావా? 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే మొదట నాకున్న ఆప్షన్స్లో రెండో ఆప్షన్ ఏదైతే ఉందో లైఫ్ చేంజ్ చేసుకున్నాం ప్రయత్నం చేశాను. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పినా నో అనే ఆన్సర్ వచ్చేదాన్ని. ఎవరు పాజిటివ్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు జాయిన్ అయినా కొనేవాళ్ళు లేరు, కొన్నా కంటిన్యూ చేసినోడు లేడు. అని మళ్ళీ ఆగిపోదామా అనుకున్న టైంలో ఆగిపోతే మాత్రం నా జీవితం డైరెక్ట్గా చూసుకుంటే మళ్ళీ సేమ్ జీవితంగా జీవించాలి. అలాంటప్పుడు అది చేస్తూనే ఉన్నాను కదా, అదేం మానేది కదా. ఇందులో ఉండి తెలుసుకుందాం, పోరాటం చేద్దామని చెప్పి నిలబడి ఈ బిజినెస్ కొనసాగిస్తే ఫస్ట్ మంత్ 1000 రూపాయలు నాకు అకౌంట్లో క్రెడిట్ అయింది. సెకండ్ మంత్ 8,000 వచ్చింది. నాకు కంపేర్ చేశాను. నెలంతా నేను అక్కడ హార్డ్ వర్క్ చేస్తే నాకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 10-15,000 దాడి అయితే రావాలి. ఇక్కడ నేను స్మార్ట్గా వీక్లీ వన్స్ మీటింగ్కి వెళ్తే ఏసీ హాల్లో కూర్చొని మీటింగ్ వింటే నాకు తెలిసిన వ్యక్తిని కూర్చోబెడితే నాకు 8,000 వచ్చేది. ఇది బాగుంది. 2 years కష్టపడితే నేను బయట సంపాదించేది ఇక్కడ సంపాదిస్తానేమో అని నిలబడ్డాను. కానీ ఈ కంపెనీలో థర్డ్ మంత్లో నా చెక్ 20,000 వచ్చింది. ఎప్పుడైతే 20,000 థర్డ్ మంత్లో వచ్చిందో నాకు దీని మీద కంప్లీట్గా నమ్మకం వచ్చిందండి. నమ్మకం వచ్చి దీంట్లో ఉంటే నా జీవితం బాగుపడుతుంది అనేటువంటి నమ్మకంతో నేను తర్వాత కంటిన్యూ అయ్యాను. ఆ తర్వాత 20,000 అయింది. ఆ తర్వాత 30,000 దాటిన తర్వాత కారు మనం చిన్న కారు సిటీ కారు మనం బయట ఉన్నాం కదండి. ఆ తర్వాత పెరుగుతూ ఇందులో నా ఇన్కమ్ 5,23,000 అయింది. దాంతో పాటుగా మరి దుబాటు దగ్గర స్థలం నిలుపుకున్నాను. తర్వాత మరి 50 లక్షలు పెట్టి 2 తొమ్మలో ఒక ఫ్లాట్ కొన్నాను. ఆ తర్వాత మళ్ళీ 2020లోనే మమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తులు కంపెనీ పెట్టి మొత్తం సామ్రాజ్యం కొనుక్కొస్తారు. ఎక్కడికి పడిపోయారంటే 1,10,000, 1,20,000, 1,50,000 లోపు పడిపోయారు. అందరూ అన్నారు అయిపోయింది జీవితం, వాళ్ళతో కూడా వెళ్ళిపోతే బాగుపడిపోతాం అన్నారు. కానీ ఇదంతా నేనే సామ్రాజ్యం కట్టాను, పడిపోయిన మళ్ళీ నిలబడగలుగుతాను నమ్మకంతో మళ్ళీ నిలబడ్డాను. ఇప్పుడు మళ్ళీ నా యావరేజ్ చెక్ ఏంటంటే 5 లక్షలు, 4,80, 4,70, 4,80, 5 దాటి యావరేజ్ వస్తుంది. లాస్ట్ మంత్ కూడా 4,65,000 చేంజ్ అనేది వచ్చింది. ఓకే, నేను దాంతో పాటుగా జీవితం ఎలా మారిపోయిందంటే ప్లంబర్ దశ నుంచి ఈరోజు నేను తోలే కారు ఖరీదు అంటే 75 లక్షలు BMW X1 కార్లో తిరుగుతాను. మరి రీసెంట్గా సొంత ఆఫీస్ ఉండాలని చెప్పి 1,30,00,000 పెట్టి తీసుకొని 2 ఫ్లాట్ కొని దీని అంతా ఇంటీరియర్ చేయించి 20 లక్షల దగ్గర ఖర్చు పెట్టి ఇంటీరియర్ చేయించి ఈ ఆఫీస్ ఓపెన్ చేయించడం జరిగింది. చూసారా, ప్లంబర్గా ఉంటే నేను ఇదంతా చేయగలుగుతానంటారా? నా జీవితకాల సంపాదన 70 లక్షలు కూడా దాటదు. ఏది తినడానికే సరిపోతుంది. కానీ జీవిత కాలం అంటే మనిషి ఎన్ని సంవత్సరాలు పని చేస్తారంటే 20 సంవత్సరాలు పని మొదలుపెట్టి మహా అయితే 50-60 సంవత్సరాలు దాటి పని చేయలేడు.
ఈ 50 సంవత్సరాల వరకు ఈ 40 సంవత్సరాల వ్యవధిలో సంవత్సరానికి 12 నెలలు వేసుకుంటే మనిషి సంపాదన యావరేజ్గా రేపు పొద్దున ఫ్యూచర్లో పెరిగిన అంతా లెక్క పెట్టుకున్నా కూడా సాధారణమైన వ్యక్తులకి 60-70 లక్షలు 80 లక్షలకి దాటుతాను, ఉద్యోగస్తులకి కాస్త ఎక్కువ వచ్చేవి. కాబట్టి దాంతో తినడానికే కష్టము, అలాంటిది కళలో నెరవేరడం అంటే అసాధ్యం. మరి దాంతోపాటు ఈ రోజు నా లైఫ్ స్టైల్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తాను. ఎవ్రీ మంత్ నిన్న జస్ట్ నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఎవ్రీ మంత్ నా టీం వర్క్ ఎక్కడికైనా సరే ఫ్లైట్లోనే వెళ్తాను, ఫ్లైట్లోనే వస్తాను. దాంతోపాటుగా సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్స్. సంవత్సరం రేపు జూన్ 2 అంటే ఫస్ట్ ఫ్లైట్లోనే వెళ్తాను, కొలంబియా వెళ్తాను, మళ్ళీ రేపు ఆగస్టులో జపాన్ వెళ్తాను, మళ్ళీ నవంబర్లో కోసం మీరు అందరూ అప్పుడు సెట్ అవుతే మీరు ఎవరు వచ్చేస్తారు మాతో పాటు. సంవత్సరానికి 4 నేను ఒక్కడున్నారా, నా ఎంటైర్ టీంలో చాలా మంది వస్తున్నారు. నేను 5 లక్షలు సంపాదించడం గొప్ప విషయం కాదు. నా చెక్కు హైయెస్ట్ 5,45,000 వచ్చింది, యావరేజ్గా 4.5 నుంచి 5.5 మెయింటైన్ అవుతుంది. ప్రతి నెల కన్సిస్టెన్సీగా వస్తుంది. రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఎప్పుడో వచ్చిన ఒక 20 లక్షలు 10 లక్షలు లేదంటే 1,50,000 దాన్ని చెప్పుకుంటూ ఉంటారు. అలా కాదండి. ఇన్కమ్ అనేది ఎలా ఉండాలంటే మనం జాబ్ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేయమంటే జాబ్లో సెక్యూర్గా ఉండాలి ఇన్కమ్. అది స్టాండర్డ్ ఇన్కమ్ అన్నమాట. నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు జనం భయపడతారంటే ఇందులో కళలు నెరవేరుతాయి, డబ్బులు వస్తాయి, కానీ కన్సిస్టెన్సీ ఇన్కమ్ ఉండదన్నమాట. వెస్టేజ్లో నాకు నచ్చింది ఏంటంటే కన్సిస్టెన్సీగా ప్రతి నెల జీతం ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది నా ఇన్కమ్ మాత్రమే, నా ఆవిడ కాదు. నా ఆవిడ పని సెపరేట్. ఎందుకంటే షాప్ ఇదంతా కూడా నా ఆవిడ టైం మీద ఉంటుంది. ఆవిడ ఇన్కమ్ వేరు, ఆవిడ సెపరేట్గా ఆవిడ. ఎందుకంటే ఎప్పుడైనా సరే పాన్ కార్డులో భర్త పేరు ఉంటుందా నాన్న పేరు ఉంటుందా, అందుకే డబ్బు ఎవరితో వాళ్ళే అకౌంటబిలిటీ. అందుకే ఆవిడ అకౌంట్ ఆవిడకి ఇచ్చేసాను, ఆవిడ చూసుకుంటుంది. నా ఉద్దేశం ఉంటే రేపు పొద్దున్న నా పిల్లలకి ఏం కావాలంటే అది ఇవ్వాలి. వాళ్ళు ఏం కోరుకుంటే అక్కడ తీసుకెళ్ళాలి. ఎందుకంటే సినిమాటిక్లో వాళ్ళకి వెళ్ళినా మనకి కలవడంలో మనకు కోరుకుంటున్నారు. నేను అలాగే కోరుకుంటాను. ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళండి అంటే వాళ్ళు క్రూజ్ ఎక్కించమంటే లాస్ట్ 3 months బ్యాక్ క్రూజ్ ఎక్కించారు. వాళ్ళు ఫ్లైట్ మీద తీసుకెళ్ళమని తీసుకెళ్ళాను. ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళాలి. కారణం ఏంటంటే ఈరోజు నాకు దొరికేసింది ఒక మంచి ప్లాట్ఫామ్, వెస్టేజ్ అనేటువంటి అవకాశం దొరికింది. కాబట్టి ఈరోజు నా జీవితాన్ని నేను ఎలా కావాలంటే అలా మార్చుకునే ఇలాంటి అవకాశం దొరికింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి తెలుసా అండి, మనిషి జీవితంలో స్ట్రాక్స్ ఎందుకు ఉండదు అంటే టైం ఫ్రీడమ్ ఉంటుంది. మీరు జాబ్ చేయాలనుకోండి, ఉదయం 9కి వెళ్ళి లేదా 10 గంటలకు వెళ్ళి ఇదే 9 బయలుదేరాలి, 10 గంటలకు ఉద్యోగానికి వెళ్ళాలంటే 10 to 5 లేదా 10 to 6 కనీసం 8 hours వర్క్ చేసినా సరే మీరు అక్కడ లాక్ అయిపోయి ఉండాలి. మీరు ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళాలన్నా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలన్నా బాస్తో లవ్ లెటర్ రాయాల్సి ఉంటుంది. అదంతా పెద్ద ప్రాసెస్. మీ టైం మీ చేతుల్లో ఉండదు. జాబ్ నేను తగ్గుపడలే, మీ టైం మీ చేతుల్లో ఉండదు. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు అవకాశం లేదు, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ప్రపంచంలో ఎక్కడ తిరిగినా కూడా నా అకౌంట్ డబ్బు పడుతుంది. ఎందుకంటే నేను ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకున్నాను. దీన్ని వెల్త్ ఫార్ములేషన్ అంటారు. ఓకేనండి, వెల్త్ ఫార్ములా సిస్టమ్ అంటారు అన్నమాట. వెల్త్ క్రియేషన్ ఫార్ములా. ప్రపంచంలో ధనికులైన వాళ్ళందరూ కూడా వాళ్ళు కష్టపడండి. ఒకప్పుడు కష్టపడి వాళ్ళు ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకున్నారు. ఆ సిస్టమ్ వాళ్ళ కోసం పనిచేస్తుంది. ఆ సిస్టమ్ ద్వారా వాళ్ళే డబ్బు వస్తూ ఉంటారు. ఈరోజు అమ్మాయినే ఉన్నాడండి, వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకున్నారంటే ఇండియా మొత్తం మీద ఏ వ్యాపారంలోకి వెళ్ళినా మనం వెళ్ళి బ్రతకడానికి మనం కొనుక్కుంటే వాళ్ళు డబ్బులు వస్తాయి. ఇప్పుడు రేజియోకి వెళ్ళండి, లేదా ట్రెండ్స్కి వెళ్ళండి. వాళ్ళది ఎందుకండి, రిలయన్స్ ప్రెస్లో వాళ్ళకి 50 కోట్ల మంది కస్టమర్స్ ఉన్నారు. రిలయన్స్ ప్రెస్లో ఈ 50 కోట్ల మంది రిలయన్స్ ప్రెస్లోకి వెళ్ళి కరివేపాకు కొన్నారంట. ఒక ఎగ్జాంపుల్ మనం ఒక ఆయన చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. కరివేపాకు అంటే ఈ రోజుల్లో 10 రూపాయలు ఉంది కదా. 50 కోట్ల మంది కరివేపాకు కొంటే మరి కరివేపాకు అంటే 10 రూపాయలు, రూపాయే అమ్మాయి వాళ్ళకి ఆదాయం వస్తుంది. అంటే ఇది ఆదాయం వస్తుందండి 50 కోట్లు. ఉల్లిపాయలు కొంటే 50 కోట్లు, పచ్చిమిరపకాయలు కొంటే 50 కోట్లు. ఒక షాప్లో 2,500 నుంచి 2,600 రకాల ఐటమ్స్ ఉంటాయి. ఈ పప్పులు, ఉప్పులు, సబ్బులు, పేస్టులు, షాపులు ఎన్ని రకాలు ఉంటాయి. అంటే ఒక్కో రూపాయికి ఎవరు అమ్మరు. ఒకవేళ ₹1 ఆదాయం వచ్చినా సరే ఎన్ని వేల కోట్లు. అందుకే వాళ్ళకి నిమిషం వాళ్ళ అకౌంట్లో వేల కోట్ల డిపాజిట్ అవుతుంటాయి. కారణం వాళ్ళు ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకున్నారు. మనం కూడా ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకుంటే మనకు కూడా సాధ్యమవుతుంది. చాలా మంది ఏంటంటే డబ్బు సంపాదించడం అంటే కష్టం అని భావన ఉంటారు. వాళ్ళ మైండ్కి తగ్గట్టుగానే కష్టంగా మారుతారు. డబ్బు సంపాదించడం సులువు అని అనుకుంటే మన మైండ్కి తగ్గట్టుగా సులువుగా మారుతుంది. మనం ఏం ఊహిస్తామో దేవుడు ఏ మార్గాలు చూపిస్తాడు. మనం సాధ్యమో అని అనుకుంటే సాధ్యమైపోతుంది. ఇప్పుడు నా పైన నేను ఇది నమ్మడానికి కారణం ఏంటంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లో 10,000 జీతం పనిచేసుకోవడం. బీహార్ నుంచి వైజాగ్ వచ్చాయి. మరి ఆయన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బట్టలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. సేమ్ పొజిషన్ మాకు అందుకన్నా గవర్నమెంట్ వస్తుంది. మరి అలాంటి వ్యక్తి ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి నేను జాయిన్ అయినప్పటికీ 1,50,000 చెక్ తీసుకున్నాడు. తర్వాత ఆయన చూస్తూ నాకు అనిపించింది ఒకప్పుడు నేను ఇలాగ వచ్చాను. ఆయన తర్వాత పెంచుకోకుండా 60 లక్షలు పెట్టి 70 లక్షలు పెట్టి BMW కొనుక్కున్నాను. ఆయన ఈరోజు నెలకి ఇన్కమ్ ఎంత సంపాదిస్తున్నాడంటే 13 లక్షలు సంపాదిస్తున్నాడు. నేను 5 లక్షలు ఆగాను. ఇప్పుడు నాకు ధైర్యం ఏంటి, ఆయన 13 వచ్చినట్టు నాకు కూడా
ఆయన పైన ఒక ఆయన ఉన్నాడు, కాళహస్తిలో ఉంటాడు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో ఉంటాడు. నెలకి 22 lakhs పర్ మంత్ ఆయన పర్ మంత్. ఎందుకంటే ఆయన చదువుకున్నది ఏం తెలుసా అండి? 8th క్లాస్. ఇవి 9th క్లాస్ ఉంది, ఆయన 8th క్లాస్. ఎందుకంటే నాకు అవకాశం తెలుసా? 10th క్లాస్. పెద్ద ఇక్కడ ఏమి స్టడీతో పని ఏం లేదు, టాలెంట్తో పని ఏం లేదండి. ఆయన పైన ఒక ఆయన ఉన్నాడు, తెలుగు ఆయన, ఎక్కడ మైసూరులో ఉంటారు. మరి ఆయన చెక్ ఎంత అంటే నెలకి 47 lakhs అండి పర్ మంత్, పర్ ఇయర్ కాదండి. అలాగే ఆయన పైన ఇంకొక ఆయన ఉన్నాడు, ముంబైలో ఉంటాడు. ఆయన ఎవరో మనకు తెలియదు. మనం ఇక్కడ మొహం కలుపుకోవడం, సబ్బులు వేసుకోవాలనుకుంటే ఆయన ఎవరైపోతాయి నెలకి 2 కోట్లు ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్నాడు. చూసారు ఎంత ఈ ఇన్కమ్ అనేది ఎంత ఈజీగా జనరేట్ చేసుకోవచ్చో ఈ సిస్టమ్ మీరు అర్థం చేసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. అది ఎలాగా పాటించమంటే నేను చెప్తాను. ఇందులో 2 భాగాలు ఉంటాయండి. ఒకటోది ఆరోగ్యం, రెండోది ఏంటంటే ఆదాయం. ఈ భూమి మీద మనిషి బ్రతకడానికి ఇవి రెండే మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకు మించి ఏముండవు. ఒక మనిషికి ఒక నాణ్యానికి ఒక పక్క బొమ్మ, ఒక పక్క బొరుసు ఎలాగైతే ఉండదో, ఒక మనిషి జీవితం చల్లాలంటే ఒక పక్క ఆరోగ్యం ఉండాలి, రెండో పక్క ఆదాయం ఉండాలి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా మనిషి జీవితం చల్లదు. కావాలంటే కంపేర్ చేయండి. మీ దగ్గర బాగా ఆరోగ్యం ఉంది, డబ్బు లేదు, మీ జీవితం విలువ ఉంటుందా? మీ దగ్గర బాగా డబ్బు ఉంది, ఆరోగ్యం లేదు, మీ జీవితం తెలుస్తుందా? ఈరోజు అంబానీ వాళ్ళ అబ్బాయి అనంత అంబానీ సంవత్సరానికి 200 కేజీలు పెరిగిపోతున్నాడు. టైప్ 2 డయాబెటీస్ తగ్గట్లేదు, ఎప్పుడు చనిపోతారో కూడా తెలియదు. డబ్బుతో ఆరోగ్యాన్ని కొనవచ్చు అంటే ముందు ఆయన 1000 కోట్ల పడేసుకునేస్తారు. అంటే డబ్బుతో ఆరోగ్యాన్ని కొనలేము. అందుకే ఈ భూ ప్రపంచం మీద ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే కనుక ఆరోగ్యం. ఆ తర్వాత ఏంటంటే ఆదాయం. కానీ ఒక మనిషి జీవితంలో ఒకటి పట్టుకొని పక్కన ఎన్ని సున్నాలు ఇస్తారు, సున్నాలకి విలువ ఉండాలి. ఇవన్నిటికీ విలువ ఉండాలంటే ముందు ఒకటి ఉండాలి. ఆ ఒకటే ఆరోగ్యం అనేది. ఈ సున్నాలు ఉంటేనే ఈ ఒకటికి విలువ, లేకపోతే ఒకటే ఉన్నప్పుడు విలువ ఉండదండి. కానీ ఈ ఒకటి లేకపోతే ఏ సున్నాకి కూడా విలువ ఉండదు అన్నట్టుగా మీ జీవితంలో కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది, ఫారెన్ ట్రిప్స్ వస్తాయి. ఇవన్నీ మీరు సంపాదించుకోవచ్చు. అది ఎక్కడ కాకపోయినా బయట కూడా ఏదైనా బిజినెస్ పెట్టి కూడా సంపాదించుకోవచ్చు. కానీ ఆరోగ్యాన్ని బయట మీద సంపాదించుకోవడం కష్టం. ఈరోజు మనిషి డబ్బు 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 అని డబ్బు వెనకాల పరిగెడుతున్నాడు. ఏం కోల్పోతాడంటే ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు. తర్వాత ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సంపాదించిన డబ్బు అంతా పట్టుకెళ్ళి హాస్పిటల్ పాలు చేసుకుంటాడు. జీవితం విలువ ఉందండి. కానీ మనం ఏమన్నామంటే ఆరోగ్యం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోండి అని చెప్తున్నాం. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి తెలుగుగా ఫస్ట్. ఈ ఆరోగ్యం ద్వారా మీరు ఆదాయాన్ని సంపాదించుకోండి అని చెప్తున్నాం. ఇది తెలివైనటువంటి నిర్ణయం అన్నమాట. అంటే ఆరోగ్యాన్ని సంపాదించుకున్న తర్వాతే డబ్బును సంపాదించుకోవాలి. డబ్బు సంపాదించుకున్న తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోలేదు, అసాధ్యం కూడా. కానీ ఆరోగ్యాన్ని కొనలేదు. కాబట్టి మనం ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కనుక బయట ప్రపంచంలో మీరు వస్తువులు కొన్ని నిత్యావసర వస్తువులనే కొనుక్కుంటూ ఉంటారు, వాడుకుంటూ ఉంటారు. ఆ నిత్యావసర వస్తువులు కొనుక్కునే షాపుని వేస్టేజ్ మార్చమని చెప్తున్నాం. ఎందుకు మార్చమని చెప్తున్నామంటే ఈరోజు మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కొన్ని వస్తువులు వాడకుండా ప్రతి మనిషి బ్రతకలేదండి. ఉదయం లేచిన వెంటనే మనం వాడేది ఏంటండి? పేస్ట్ వాడుతుంది. ఎప్పుడైనా మీరు వాడే పేస్ట్ ఎంత ప్రమాదకరమైనది గమనించారా? గమనించడం. ఎందుకంటే బిజీ లైఫ్ స్టైల్. పేస్ట్ ఎలక్ట్రిక్ ప్రింటింగ్ చదవంటే 6 years లోపల వాడకూడదు, లేదా 12 years లోపల వాడకూడదు రాసుకుంటారు. ఎందుకు అలా రాసుకుంటుంది? యూట్యూబ్లో కొంచెం సెర్చ్ చేస్తే ఒక రోజు 1 గ్రాము పేస్ట్ పెట్టుకొని బ్రష్ చేసుకుంటే 6 సిగరెట్లు తాగితే ఎంత నికోటిన్ మీ శరీరంలోకి వెళ్తుందో అంత నికోటిన్ ఈరోజు పేస్ట్ వల్ల వెళ్తుంది. అంటే రోజు 6 సిగరెట్లు తాగినంత ప్రమాదంలో మనం జీవితం జీవిస్తున్నాం. క్యాన్సర్ కారణం అవుతున్నాం. ఈరోజు ప్రతి ఇంట్లో క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు పెరిగిపోతున్నాయి. అంటే మనం వాడే వస్తువులు మంచివి కాక మనం వాడే సోప్ మీద గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉండదండి. గ్రేడ్ 1 సోపులు మాత్రమే మనుషులు వాడాలి. కానీ మనం వాడే ఇప్పుడు బయట 99% సోపులు కూడా గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3. ఇరవై సంతులు కానీ డబ్బు కానీ రెగ్జామ్ కానీ ఇవన్నీ గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3. అంటే విదేశాల్లో జంతువులకు వాడే క్వాలిటీని ఇక్కడ తెలియక మనం మనుషులు వాడుతున్నాం. అవగాహన లోపం ప్లస్ మనకి వచ్చే ఆదాయం తక్కువ కాబట్టి క్వాలిటీ గురించి మనం వెళ్ళలేకపోతున్నాం. మంచి కంపెనీలు ఏమంటే మనకు ఒకటే మంచిదని చెప్పట, ఇలాంటి కంపెనీలు కూడా 20 ఉన్నాయి దగ్గర. అవన్నీ అందులో 99% అంటే ఫారెన్ కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ లేదు. కానీ ఫస్ట్ టైం ఒక ఇండియన్ కంపెనీ ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్తో ప్రొడక్ట్స్ తయారు చేసి, అంటే ఇండియాలో ఎక్కువగా తక్కువ ఆదాయం వచ్చేవాడు ఉంటారు ఎక్కువ మంది. ఈ తక్కువ ఆదాయం వచ్చేవాడు కొనుక్కునేలాగా ఇవ్వాలంటే కనుక మంచి క్వాలిటీని